ఫతుల్లా టాప్ నుంచి బయలుదేరినాం. అక్కడ మస్తు మంచు పడుతుండే, అప్పటికే చీకటి అయిపోయింది, 6 అవుతుంది అనమాట. సో మస్తు చలి పెడుతుంది. చాయ్ తాగుదామంటే వీళ్ళు బండి ఆపుతలేరు, ఎక్కడ ఏ రోడ్డు లేదు, తలకాయ నొప్పులు వేస్తుంది హై లాటిట్యూడ్ వల్ల. లాటిట్యూడ్ హై ఉంటుంది కాబట్టి అంటే సంథింగ్ చేంజ్ అయిపోయేసరికి ఒకటేసారి వాతావరణం తలకాయ బాగా నొస్తుంది. వీళ్ళేమో ఛాయ్ తాగుదామంటే ఎక్కడ విలేజ్ లేదు, ఎక్కడ ఊరు లేదు, ఆపుదామన్నా. మీరు చూసారు ఎట్లున్నాయో నక్షత్రాలు లెక్క కనబడుతున్నాయి అక్కడక్కడ. అది కూడా నేను అద్దాన్ని తుడిచి వీడియో మరీ తీస్తున్నా. ఎందుకు అప్పుడే అంటే ఆ స్మోక్ వల్ల, ఆ స్నో వల్ల స్మోక్ వచ్చేసేసి కారు మొత్తం ఇట్లా లోపల అద్దాలు తీస్తేనేమో చలి పెడుతుంది, అద్దాలు వేస్తేనేమో మొత్తం ఇట్లా కమ్ముకుపోతుంది అనమాట లోపల. సో అందుకని అవి నక్షత్రాలు కనబడ్డట్టు కనబడుతున్నాయి. చూడండి అసలు ఎంత అందంగా ఉందో రోడ్డు మాత్రం. దీని తర్వాత మళ్ళీ మనకు మూన్ ల్యాండ్ వస్తుంది. ఆ మూన్ ల్యాండ్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే కొంచెం పగలే వచ్చేసినాం చాలా తొందరగా ఇప్పటివరకు. ఇంకా మ్యాక్సిమం ఇప్పుడు ఈ మూన్ ల్యాండ్ అయిపోయిందంటే తర్వాత మ్యాగ్నెటిక్ హిల్ ఒకటి ఉంటుంది. ఆ హిల్ దాటిన తర్వాత స్ట్రైట్ రోడ్ వస్తుంది అనమాట ఒకటి లడఖ్కి. ఆ స్ట్రైట్ రోడ్ వచ్చిందంటే ఇంకా లడఖ్ వచ్చినట్టే అనమాట మనం మ్యాక్సిమం. కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అక్కడ దూరం కనపడుతుంది కదా మట్టిలాగా తెప్పలుగా, అదే మూన్ ల్యాండ్ అంటే మొత్తం మట్టి ఒక రకంగా ఉంటే ఈ మూన్ ల్యాండ్ వరకు మాత్రం మట్టి ఉంటుంది అనమాట. ఓన్లీ మట్టి నల్లగా కనబడుతుంది. ఆ విలేజ్ కూడా అదే మూన్ ల్యాండ్ అంటారు. ఆ విలేజ్ను కూడా మస్తు ఉంటుంది అనమాట, ఆ మట్టిలోనే ఉంటుంది. ఇప్పుడు డౌన్ దిగుతున్నాం ఫతుల్లా టాప్ నుంచి, అందుకే ఇన్ని రింగులు తిరుగుతాం. ఈ డౌన్ దిగిన తర్వాత డౌన్లోనే ఉంటుంది లడఖ్ కూడా, హైలో ఉండదు. అన్ని పాసెసే దాటి వెళ్ళాలంటే అన్ని పాసెస్ దాటి అయితే వెళ్ళాలన్నమాట అంతే. కానీ ఏం కనబడట్లేదు. అద్దాన్ని అయితే నేను ఎన్నిసార్లు తుడుచుకున్నాను. తుడుచుకుంటూ వీడియో మాత్రం మిస్ చేయట్లేదు ఎక్కడ. తుడుచుకుంటూ వీడియో తీస్తూనే ఉందన్నమాట. సో ఇంకా విలేజ్ దగ్గరకు వచ్చింది, మన మూన్ ల్యాండ్ విలేజ్. అవి చూడండి పైన ఎంత అందంగా కనపడుతుంది చూసారా. మనం అంత కిందికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ విలేజ్ పైన ఉంటుంది, మన విలేజ్ కిందికి వెళ్ళిపోతాం అలాగా తిరుగుతూ. చాలా అందంగా ఉంటుంది ఈ విలేజ్ మాత్రం. దీని పేరు ఏదో ఉండే మర్చిపోయినా, అంత గుర్తు రావట్లేదులే. కానీ ప్లేస్ పేరు మాత్రం మూన్ ల్యాండే. అంటే మనం మూన్ చూసినప్పుడు మూన్ మీద ఎట్లా కనపడుతుంది మనకు, సో అట్లా మొత్తం మట్టి మంచు ఉన్నా కూడా మట్టి మాత్రం క్లియర్గా కనపడుతుంది అన్నమాట. అందంగా చాలా చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. మనకి అంత చందమామ రాత్రి పూట ఎంత అందంగా కనపడుతుందో ఈ ప్లేస్ కూడా అంత అందంగా కనపడుతుంది అనమాట చూడటానికి. అంటే చుట్టూ నల్ల మట్టి ఉన్న ఓన్లీ ఆ విలేజ్ వరకు, ఆ ప్లేస్ వరకు మాత్రం ఎర్రగా ఒక విధమైన మట్టి ఉంటుంది అనమాట. సో అందుకని దీన్ని మూన్ ల్యాండ్ అంటారు. ఆ విలేజెస్ కూడా అంతే ఉంటుంది చూడండి. పైన ఎక్కడో కట్టుకొని ఉంటారు చిన్నగా ఇట్లా గుహలు లాగా ఉంటుంది అనమాట. ఆ విలేజ్ మొత్తం అంతే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మనకు తెప్పల్లాగా వైట్గా, బ్లాక్ సాయిల్లో వైట్ అనమాట. సో అందుకే దీన్ని మూన్ ల్యాండ్ అంటారు అనమాట. మూన్ మీద ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇక్కడ. చూడండి చూడటానికి ఎంత అందంగా ఉంది చూడండి. పైన మంచు, బ్లాక్ సాయిల్, మళ్ళీ కింద వైట్ సాయిల్. చూడటానికి ఎంత అందంగా కనపడుతుంది. అందుకే దీన్ని మూన్ ల్యాండ్ అంటారు కావచ్చు. ఓన్లీ స్పెసిఫిక్గా ఓన్లీ ఈ ప్లేస్ వరకు మాత్రమే ఆ సాయిల్ ఉంటుంది. మళ్ళీ తర్వాత మనకి సాయిల్ కనపడదు ఎక్కడ, ఓన్లీ ప్లేస్లో మాత్రమే కనపడదు. ఇంకా వేరే ఏ ప్లేస్లో కూడా కనపడదు అనమాట. విలేజ్ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మన విలేజ్ కూడా దాటేసినాం, మళ్ళీ లోపల కింద నుంచి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అదే సేమ్ మూన్ ల్యాండ్ అనమాట. అట్లా ఉండడం వల్లనే దీనికి మూన్ ల్యాండ్ అనే పేరు వచ్చింది అనమాట. సో మనం మన లడఖ్ దగ్గరలో ఉన్నప్పుడు కనిపిస్తుంది ఇది. కార్గిల్ నుంచి లడఖ్ వెళ్ళేటప్పుడు ఈ మూన్ ల్యాండ్ వచ్చిందంటే మన దగ్గరలో ఉన్నాం అన్నట్టు కార్గిల్కి. చాలా అందంగా ఉంటుంది చూడటానికి మాత్రం ఇది మూన్ ల్యాండ్. ఆయన చాయ్ తాగడానికి ఏం చలి పెడుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు ఒక బండి ఆగలే ఫతుల్లా టాప్ కాంచి. అక్కడ ఒక్కసారి ఆగినా మళ్ళీ ఆగలే. ఇంకా 30 కిలోమీటర్లు ఉంది లడఖ్, పోతే అయిపోతుంది. చలి పెడుతుంది నాకోసం. చెవుల కింద ముఖానికన్నా ఎదురు కొనుక్కోవాలి గాడికి పోయిన తర్వాత.
కొనుక్కుంటే బెటర్, లేకపోతే చచ్చిపోతుంది ఇట్లా వనికి ఇంకా చలి పెడుతుంది మరి. ఎంజాయ్ చల్లగా చలిలో వణుకు పడుతుంది, చెయ్యి కూడా వణుకుతుంది, ఎట్లా వణుకుతుంది. 2 డిగ్రీలు ఉంది, వణుకపోతే ఏం చేస్తావు, చల్లటి గాలి తగులుతుంది. లెట్స్ ఎంజాయ్ ది నేచర్. If you play her this song, she's gonna come back. Listen to Follow You on Spotify. చివరికి అయితే లడక చేరుకున్నామండి. 10 అయింది. దిగగానే ఇక తెలుసు కదా, టూరిస్ట్ ప్లేస్లు అంటే రూమ్ కావాలని వస్తూనే ఉంటారు. వచ్చి రూమ్ తీసుకున్నా, మంచిగా ఉన్నది. 1200కి మంచి రూమ్ వచ్చింది, పెద్దదే. ఈ రూమ్ తీసుకున్నా, చలి పెడుతుంది పోయి వచ్చంగా, అందుకని తొందరగా వచ్చేసి రూమ్ తీసుకున్నా. ఒక చికెన్ సూపును, ఇది బిర్యానీ వెరైటీగా ఉంటుంది ఈడ బిర్యానీ, అదొకటి తెప్పించుకుని, ఎందుకంటే రైస్ తినక 2-3 రోజులు అవుతుంది. కానీ ఆ సూపును వేడివేడిగా సూప్ అన్న తర్వాత చలి పెడుతుందని ఆ సూపును ఇవి తెప్పించుకొని తింటున్నా. తిని ఇంకా ప్రశాంతంగా పడుకొని, రేపు పొద్దున్న ఫ్లైట్ బుక్ చేసేసిన ఆల్రెడీ. రేపు పొద్దున్న లేచి లడక్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్కి వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం. చలో తినేస్తా, ఆకలి వేస్తుంది. ఫస్ట్ అయితే తిని పడుకుంటా. మీరు మాత్రం వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకండి, లైక్ కొట్టకండి, ఏం చేయకండి. కొట్టండి అయ్యా, సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి. కొంచెం తిరిగినందుకు సంతోషం అనిపిస్తుంది, అంతకుమించి చేయలేదు. అయ్యో మన వీడియోలు కూడా చూస్తున్నాను అన్న సంతోషం కొద్దిగా ఉంటుంది కదా, అంతే. మీ ఇష్టం అయితే కొట్టండి, లేకపోతే లేదు. నేనేం చేయలేదు, మిమ్మల్ని బలవంతం నేనేం చేయను. కానీ ఫస్ట్ అయితే దీన్ని బలవంతంగా తింటా.